వేసిన ఇవన్నీ వరములు రెండో రాకడ వరకు కొనసాగుతాయి పిల్లలు. ఆ రెండో రాకడ సమయంలో ఆయన చూసినప్పుడు ఇవన్నీ ఆగిపోతాయి. ప్రవచనాలు, భాషలు ఇవన్నీ వాటితో పనుడు పిల్లల అవన్నీ ఏంటంటే దేవుడు తెలుసుకోవడానికి ఒక అర్థంలాగా అవి చూపిస్తున్నాయి. అయితే ఆయన ముఖాముఖిగా చూసినప్పుడు ఇంకా భాషలు అవి నా ఆటలు అక్కర్లేదు, అవన్నీ మనకు అవసరం లేదు. ఇలా ధర్మశాస్త్రం ఛాయ యేసుప్రభు నిజస్వరుడు. యేసుప్రభు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రంతో మనకు పని లేదు. అలాగే ఈ భాషలు, ప్రవచనాలు, అద్భుతాలు, స్వస్థతలు ఇవన్నీ కూడా యేసయ్య వచ్చినంత వరకే. రెండో రాకడలో ఆయన వచ్చినంత వరకు. రెండో రాకడలో ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ముఖాముఖిగా చూసినప్పుడు ఇవన్నీ ఏమైపోతాయి? నిలిచిపోవును, నిరార్థకమవును అంటున్నాడు పౌరుడు. అసలైనా నిలిచిపోవును, ప్రవచములైన నిరార్థకమగును, జ్ఞానమైన నిరార్థకమగును అన్నాడు. ఇవన్నీ ఎప్పుడు నిలిచిపోతాయి, ఎప్పుడు నిరార్థకం అవుతాయి అంటే రెండో రాకడ.